హాయ్ ఫ్రెండ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే BDL నుండి ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ITI కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఈ రిక్రూట్మెంట్లో టోటల్ 33 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 8 పోస్టులు, మెషినిస్ట్కి 7 పోస్టులు, టర్నర్కి 6 పోస్టులు, మెకానిక్ R&AC 4 పోస్టులు, ఫిట్టర్ 3 పోస్టులు, మెషినిస్ట్ గ్రైండర్కి 2 పోస్టులు, వెల్డర్ 2 పోస్ట్, మెకానికల్ డీజిల్ 1 పోస్ట్ ఉన్నాయి. టోటల్గా 33 వేకెన్సీస్. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూద్దాము. క్యాండిడేట్స్ SSC లేదా 10th పాస్ అయ్యి ఉండాలి. అలాగే రెస్పెక్టివ్ ట్రేడ్లో ITI పాస్ అయ్యి ఉండాలి. మినిమం ఏజ్ 14 నుంచి 30 ఇయర్స్ వరకు. మినిమం ఏజ్ 14 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ జనరల్ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ 1 జూన్ 2026 వరకు. SC, ST, OBC మరియు PWBD క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC వాళ్ళకైతే 5 ఇయర్స్, STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, PWBD జనరల్కి 10 ఇయర్స్, PWBD OBCకి 13 ఇయర్స్, PWBD SC, ST వాళ్ళకి 15 ఇయర్స్ ఉంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ ఆప్షన్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచంబాగ్ హైదరాబాద్ అని సెర్చ్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ E052036000393 కోసం చూడండి. తర్వాత ఆధార్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ మరియు SSC సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి. డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాల్సినవి ఏమిటంటే SSC మార్క్స్ మెమో, ITI మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కాపీస్గా అప్లోడ్ చేయాలి. ఓన్లీ అఫీషియల్ పోర్టల్లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ అనేది పోస్ట్లో పంపించాలి. ఇప్పుడు స్టైఫండ్ మరియు ట్రైనింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు. సెలెక్షన్ కంప్లీట్లీ మెరిట్ బేసిస్లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. 10th మార్క్స్ మరియు ITI మార్క్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అకాడమిక్ మార్క్స్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్కి సెలెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, BDL ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మరొకసారి చూద్దాము. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 33 పోస్ట్. క్వాలిఫికేషన్ వచ్చేసి SSC ఆర్ 10th పాస్తో పాటు రెస్పెక్టివ్ ట్రేడ్లో ITI పాస్ అయ్యి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా మెరిట్ బేసిస్లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఏమీ ఉండదు. ట్రైనింగ్ డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 1 జూన్. హార్డ్ కాపీ సబ్మిషన్ లాస్ట్ డేట్ 8 జూన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ హార్డ్ కాపీస్ని BDL కంచన్బాగ్ హైదరాబాద్ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలి. హార్డ్ కాపీస్ లాస్ట్ డేట్ లోపు రీచ్ అయ్యేలా చూసుకోండి. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా అప్లై చేయండి. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆధార్ డీటెయిల్స్, నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అలాగే SSC మార్క్స్ మెమో, ITI మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇతర డాక్యుమెంట్స్ని క్లియర్ కాపీస్గా అప్లోడ్ చేయడం మర్చిపోవద్దు. ITI క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ అవ్వకండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేటెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.